హలో అందరికీ నమస్తే. ఈరోజు వచ్చి హాయ్ బాయ్ మామ 16th ఎపిసోడ్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇదే ఫైనల్ ఎపిసోడ్. యూరి గాంగ్వాతో చెప్తుంది నా ప్లేస్ నేను మళ్ళీ వెనకకు తీసుకోను అని. గాంగ్వా అంటాడు నీ ప్లేస్ వెనకకు తీసుకోకపోవడం ఏంటి అని అంటాడు. యూరి అంటది నేను ఇంతవరకు నాకు నేను సెల్ఫ్ లవ్ తప్పించి నేను ఎప్పుడు ఎవరిని ఇంతగానం లవ్ చేయలేదు. ఫస్ట్ టైం ఒకళ్ళు నాకు ప్రీషియస్ గా అనిపించింది అంటే అది నా కూతురు మన సిఓ అని చెప్పి గాంగ్వాతో అంటది. అనగానే గాంగ్వా సిఓకి ఏమైంది అని అంటాడు. అప్పుడు యూరి చెప్తుంది నేను గనుక ఇలానే బ్రతికి ఉన్నాను అనుకో సిఓ ఇంకా లైఫ్ టైమ్ దయ్యాలను చూస్తూ బ్రతకాల్సి వస్తుంది అని చెప్తుంది. గాంగ్వా అంటాడు నువ్వే చెప్పినావు కదా తను ఇంకా చూడదని చెప్పేసి అని అంటాడు. సిఓ ఇంకా గాంగ్వా ఇంట్లో ఉంటారు. సిఓ ఇట్లా డ్రాయింగ్ చేస్తుంటది. ఏంటిది అంటే ఇది హౌస్ అని అంటది. మరి పక్కన ఏంటి అదంటే ఇది ఒక అంకుల్. ఇప్పుడు లేడా అంకుల్ ఎప్పుడు నా హౌస్ పక్కన ఉంటుండే ఇంతకు ముందు అని చెప్తుంది అనమాట సిఓ గాంగ్వాకి. అప్పుడే యూరి గాంగ్వాకి మెసేజ్ చేస్తుంది నీ హౌస్ అండ్ స్కూల్ రెండు సేఫే సిఓకి నేను అక్కడ ఏం లేకుండా చేసేసిన అని చెప్తుంది అనమాట. యూరి అంటది నేను అలా అనుకున్నాను కానీ కాదు నేను ఇక్కడ ఉన్నంత వరకు తను అలానే దయ్యాలని చూస్తూ బ్రతకాల్సి వస్తుంది లైఫ్ టైం అని అనగానే గాంగ్వై మాటలన్నీ విని షాక్ అయిపోతాడు అనమాట. ఇవన్నీ నా వల్లే స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఇంకా నేనే ఏం చేసేస్తా అని అంటది యూరి. ఇంకా నేను నా కూతుర్ని ఏదంటే అది చదివియాలి ఏదంటే అది చేయాలని అనుకున్నాను. ఇప్పుడు నేను బ్రతకడం కోసం తను లైఫ్ టైం మొత్తం గోస్ చూస్తా అంటే నేను ఒప్పుకోను అని అంటది యూరి. గాంగ్వా అంటాడు మనం దీన్ని ఎలా అయినా ఫిక్స్ చేద్దాము ఏదో ఒక సొల్యూషన్ ఉంటది నువ్వు ఇలా మాట్లాడుకో అని అంటాడు. యూరి అంటది నాకు సిఓ పుట్టినప్పటి నుండి సిఓ గురించి ఆలోచిస్తా ఉంటాను. నెక్స్ట్ డే తను ఎలా ఉంటుంది ఫ్యూచర్ లో ఎలా ఉంటుంది ఇదే ఆలోచన మీద ఉంటాను. అలాంటిది ఇప్పుడు నేను తన లైఫ్ అయితే రూయిన్ చేయాలనుకుంటలేను. ఇంకా తను జస్ట్ 6 years old అని అనగానే గాంగ్వా నువ్వు అలా మాట్లాడకు దీనికి ఏదో ఒక సొల్యూషన్ ఉంటది ఇద్దరం కలిసి సాల్వ్ చేద్దాము. ఇంకా నువ్వే చెప్పినావు కదా నీ ప్లేస్ నీకు వెనకకి ఇస్తే నువ్వు మళ్ళీ బ్రతుకుతా అని ఇప్పుడు మళ్ళీ ఇలా ఎందుకు అంటున్నావు అని అంటాడు. యూరి అంటది ఇది నా ప్రాబ్లం నువ్వేం చేయలేవని చెప్తుంది. లైక్ 5 years బ్యాక్ జరిగిన దానిలాగా ఇది నా ఓన్ డెసిషన్ అని చెప్తుంది. నువ్వు ఇప్పటికీ చాలా చేసావు చాలా థ్యాంక్ యూ ఇప్పటి వరకు అని చెప్తుంది యూరి గాంగ్వాకి. నేను మళ్ళీ గిల్టీగా ఫీల్ అయ్యేలాగా చేయొద్దని అనుకుంటున్నా అంటది యూరి గాంగ్వా తోటి. హే జంగ్ గ్వాన్సాంగ్ తో అంటుంది గాంగ్వాకి తెలిసి మంచి పని అయిపోయింది. గ్వాన్సాంగ్ అంటాడు అవును అదే ఇంక యూరి వెళ్ళిపోయిన తర్వాత తెలిసింది అనుకో ఓఆర్ఏ కాదు మొత్తం తన లైఫే ఖరాబ్ చేసేసుకుంటాడు. ఇంకా ఇప్పుడు అట్లీస్ట్ కొంచెం ఏదో ఒకటి ట్రై చేసిన అన్న ఫీలింగ్ లో అన్న హ్యాపీగా ఉంటాడు. చాలా మంచి పని చేసినావు అని అంటాడు హేజంగ్ తోటి. గాంగ్వా ఇంకా కార్ లో కూర్చొని ఆలోచిస్తా ఉంటాడు అనమాట. ఇక్కడ మీడాంగ్ కి ఆన్సర్ దొరుకుతుంది తన ప్రేయర్ కి. అక్కడికి వచ్చి చూసే వరకు యూరి వాళ్ళ మమ్మీ యూరిని లైఫ్ లో ఒక్కసారన్నా చూడాలని చెప్పేసి అని రాస్తుంది. అది చూసి మీడాంగ్ షాక్ అయిపోతుంది. ఇక్కడ యూరి వాళ్ళ మమ్మీతో పడుకుంటుంది. వాళ్ళ మమ్మీ సాంగ్స్ పాడుతూ యూరిని పడుకోబెడుతుంటది. ఇక్కడ సినారియంలో దయ్యాలందరూ మాట్లాడుకుంటా ఉంటాయి. అందరు దయ్యాలు పారిపోయారు కొందరేమో పైకి వెళ్ళిపోయారు అతని భయం వల్ల. అందరూ కొన్ని ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నారు. మీడాంగ్ మాత్రం ఎవరిని పైకి పంపలే గానీ అతను వచ్చి మొత్తం అందరిని ఒకేసారి పైకి పంపించేసిండు అని అనుకుంటారు. అప్పుడు ఆ ముస్లామి ఏమని అడుగుతుంది నువ్వే కదా అసలు ఫస్ట్ లైన్ లో ఉన్నది పైకి వెళ్ళడానికి అని అంటది. కానీ నా బదులు గ్యాంగ్ బాంగ్ వెళ్ళిండు పైకి అనేసి అని అంటది ఆమె. అతనికి ఇంకేం రిగ్రెట్స్ లేవంట అందుకే అతను ఇంకా పైకి వెళ్ళిపోయిండు అని అంటది. ఇంకో దయ్యం వచ్చి అలా కూర్చుంటది. అప్పుడు వీళ్ళందరూ వెళ్ళి ఆమెను అడుగుతారు ఏమైందంటే నా కొడుకు వచ్చిండని చెప్తుంది. మీ కొడుకు బిజినెస్ ఫెయిల్ అయినప్పుడు ప్రతిసారి బాగా తాగేసి వచ్చి ఇక్కడ ఏడుస్తాడు కదా అని అంటారు. అవును అతని మధ్య చాలా కష్టపడుతున్నాడు నా కొడుకు గురించి తలుచుకుంటే చాలా బాధగా ఉందని చెప్పేసి అని ఇక్కడ ఎమోషనల్ అయిపోతుంటది. యూరి వాళ్ళ మమ్మీ లోపలికి వచ్చి చూసే వరకు యూరి రూమ్ లో అన్ని సర్దుతా ఉంటది. వాళ్ళ మమ్మీ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. యూరి ఏమో ఇవన్నీ నేను వాడట్లేను నువ్వు అసలు నేను చనిపోయినప్పటి నుంచి నువ్వేం తీయలేదు కదా అందుకే వద్దు అని చెప్పేసి ఇవన్నీ తీసేస్తున్నా అని చెప్తుంది యూరి వాళ్ళ మమ్మీ తోటి. ఇంక ఇవన్నీ పాతవైపోయినాయి నేను ఎట్లయినా యూజ్ చేయట్లేను అని చెప్తుంది. అవునా అని వాళ్ళ మమ్మీ అనేసి కొంచెం వియర్డ్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి అలానే కూర్చుంటది అక్కడ. వాళ్ళ మమ్మీ అక్కడ వచ్చి కూర్చున్నాక యూరి అడుగుతుంది వాళ్ళ మమ్మీని ఎందుకు అసలు ఇవన్నీ తీయలేదని. వాళ్ళ మమ్మీ అంటది ఏమో నువ్వు నాకు మళ్ళీ వస్తావని అనిపించింది అందుకే అని అంటది. నా కూతురు ఇదే రూమ్ లో ఉండేది ఇదే రూమ్ లో ఉన్నప్పుడే తన స్కూల్కి ఎంటర్ అయింది. ఇక్కడ నుంచి తన టీనేజ్కి వెళ్ళింది. మంచి స్ట్రీట్స్ లో ఆడుతూ పాడుతూ హ్యాపీగా మళ్ళీ ఇంటికి వచ్చేసేది. ఇంక ఇదే రూమ్ లో నా కూతురు తన కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో ఫెయిల్ అయినప్పుడు రాత్రంతా ఒక్కతే ఇక్కడ ఏడుస్తూ ఉండేది. అందుకే ఈ రూమ్ కనుక నేను క్లియర్ చేస్తే నువ్వు స్టార్టింగ్ నుండే మాతో లేవు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది నాకు. అందుకే నేనేం నీ దాంట్లో టచ్ చేయలే అని అంటది వాళ్ళ మమ్మీ యూరి తోటి. యూరి వాళ్ళ మమ్మీ దగ్గరకు వచ్చి చెప్తుంది నేను ఒకవేళ ఈ వరల్డ్ లో కనుక లేకున్నా సరే నేను ఎప్పుడు నీ హార్ట్ లోనే ఉంటా అని చెప్తుంది. అదే నాకు ఇంపార్టెంట్ అని అంటది యూరి. వాళ్ళ మమ్మీ అంటది అవును నిజమే నువ్వు నా హార్ట్ లో బ్రతుకున్నంత వరకు నేను హ్యాపీగా ఉంటా అని చెప్తుంది వాళ్ళ మమ్మీ. ఇంకా వాళ్ళ మమ్మీ తర్వాత వచ్చి చూసే వరకు రూమ్ మొత్తం ఖాళీ అయిపోతుంది. ఏం స్టఫ్ ఉండే అనమాట యూరికి రిలేటెడ్ గా. ఇంకా వాళ్ళ మమ్మీ కామ్గా వచ్చి బయట కూర్చుంటది.
వాళ్ళ డాడీ వచ్చి అడుగుతాడు ఏమైంది, ఎందుకు అలా డల్గా ఉన్నావని. మమ్మీ ఏం లేదు అని అంటది. వాళ్ళ డాడీ మాత్రం మళ్ళీ ఏమన్నా నైట్ మేర్ వచ్చిందా అని అంటాడు. లాస్ట్ నైట్ అని అంటే అవును వచ్చింది అని అంటది వాళ్ళ మమ్మీ. ఇంకా వాళ్ళ మమ్మీ సీవీడ్ తీసి కుక్ చేద్దామని చెప్పేసి అని తీస్తుంది అనమాట బయటికి. అది చూస్తూ అలానే ఉండిపోతుంది. ఇక్కడ గాంగ్వా యూరి వాళ్ళ ఇంటి బయట వెయిట్ చేస్తా ఉంటాడు అనమాట. ఇంకా యూరి రాగానే గాంగ్వా వెళ్ళి చెప్తాడు నాకు ఇది కరెక్ట్ అనిపించట్లేదు, ఏదో ఒక దారి ఉండే ఉంటది, నేను ఖచ్చితంగా వెతుకుతా అని గాంగ్వా అంటాడు. యూరి అంటది అసలు ఏ దారి లేదు అనగా గాంగ్వా అంటాడు ఫస్ట్ నువ్వైతే బ్రతుకు, సియోన్ నేను జాగ్రత్తగా చూసుకుంటా అని అంటాడు. అనగానే యూరి అంటే తను ఫ్రీజర్ లో స్ట్రక్ అయిన ఆల్మోస్ట్ చనిపోబోయింది. ఇంకా తను గోస్ట్ చూస్తుందని భయం కాదు, ఇక్కడ నేను ఆల్రెడీ చనిపోయినాను, ఇంకా మళ్ళీ ఇలా బ్రతికి రావడం చాలా వియర్డ్ గా ఉంది అని అనగానే గాంగ్వా ప్లీజ్ నువ్వు అలా అనకు, నువ్వు ఎలా అయినా ట్రై చేయి బ్రతకడానికి, ఏదో ఒక దారి ఉంటది వెతుకుదాం అనేసి అని అంటాడు యూరి తోటి. నువ్వు ఆల్రెడీ ఒకసారి చనిపోయి వెళ్ళిపోయినావు, మళ్ళీ వచ్చి ఇప్పుడు ఇలా వెళ్ళిపోతుంటే ఓకే బాయ్ అని చెప్పేసి నేను చెప్పాలా, నువ్వు ఆల్రెడీ చనిపోయినావు కదా అని నేను అనాలా అని గాంగ్వా అంటాడు యూరిని. అది నీకు కొంచెమన్నా సెన్స్ ఉన్నట్టు అనిపిస్తుందా అని అంటాడు. ఇంకా యూరి సారీ అని చెప్పేసి అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంటది. గాంగ్వా ఏమో యూరి యూరి అని అరుస్తా ఉంటాడు. యూరి ఏమో ఇంకా మీడాంగ్ దగ్గరికి వెళ్తుంది. మీడాంగ్ ఏమో ఇది చూసినవా అసలు మీ మమ్మీ రాసింది ఇది అని చెప్పి యూరికి చూపిస్తుంది. నువ్వు లైఫ్ లోకి ఎందుకు తిరిగి వచ్చినావు అంటే ఇదిగో మీ మమ్మీ నీకోసం ఈ నోట్ రాసి దేవుడి దగ్గర ప్రే చేసింది, రోజు వచ్చి ప్రే చేస్తుండే నీకోసము, అది చూసి నేను నీ సోల్ హ్యాపీగా ఉండాలని చేస్తుంది అని అనుకున్నా, కానీ నువ్వు ఇలా తిరిగి రావాలని చేస్తుందని అనుకోలేదు అని అంటది. సో అందుకే నేను మళ్ళీ వెనకకి తిరిగి వచ్చినా అని అంటది యూరి. నాకు అట్లీస్ట్ కొంచెం కూడా ఐడియా లేకుండే, నేను ఊరికి నా కూతురు గురించే పట్టించుకున్నాను అని మీడాంగ్ తోటి అంటే మీడాంగ్ అంటది అదే కదా ఎవరైనా చేసేది అని అంటది. ఇలా నేను కూడా షామాన్ గా బ్రతకడం నా చాయిసే అని అంటది. లేదు అంటే నా కొడుకు చేసేవాడు, నేను చేయకపోతే అని అంటది. కానీ నా కొడుకు అయితే ఇప్పటికీ నన్ను తన దగ్గరికి రానియాడు, ఎందుకంటే తన కొడుకు చిన్నోడు కాబట్టి, అదే ఎవరైనా చేస్తారు ఏ పేరెంట్స్ అయినా అని అంటది మీడాంగ్ యూరిని. ఈ ప్లేస్ లో నేనున్నా కూడా అదే చేస్తాను అంటది మీడాంగ్. మరి జడ్జ్మెంట్ గురించి ఏంటి అని అడుగుతుంది. నువ్వు గ్రీడీగా ఉంటావా లేదా అనేసి అని అంతే అని అంటది. నేను గ్రీడీగా ఉండొచ్చా అని యూరి అడిగితే సియోతో లైఫ్ స్విచ్ చేసుకోవాల్సి వస్తుంది అంతేనా అంటే మీడాంగ్ అవును అంటది. నేను అలా అస్సలే చేయను అని అంటది. ఏదేమైనా సరే ఇంకా నేను పైకి వెళ్ళిపోతా అని చెప్తుంది అనమాట. ఇంకొన్న టైంలో హ్యాపీగా స్పెండ్ చేస్తా అని చెప్తుంది. ఇంకా ఫస్ట్ లో నేను వచ్చినప్పుడు అసలు ఇది పనిష్మెంటా రివార్డా అని అనుకున్నాను, ఇంక ఇలా నాకెందుకు జరిగింది అని అనుకున్నాను అని అంటది. మరి ఇది పనిష్మెంటా రివార్డా అంటే యూరి అంటది ఇది నాకు రివార్డ్, ఎందుకంటే నా పాపని నేను టచ్ చేయగలిగినాను, కొంచెం టైం తనతో స్పెండ్ చేయగలిగినాను, తన దగ్గరే ఉండి ఇంకా మా మమ్మీతో కూడా కొంచెం టైం స్పెండ్ చేయగలిగినాను, వాళ్ళు అట్లీస్ట్ కొంచెమన్నా హ్యాపీగా ఉంటారు ఇప్పుడు. ఇంకా అప్పుడు నేను ఎవరికి గుడ్ బై చెప్పకుండా వెళ్ళిపోయినా కాబట్టి ఈసారి అట్లీస్ట్ అందరికి గుడ్ బై చెప్పగలుగుతా అని మీడాంగ్ తో అంటది. ఇంకున్న టైం చాలా హ్యాపీగా స్పెండ్ చేస్తాను, ఇంకా సియో కూడా ఇప్పుడు గుడ్ బై చెప్తాను అని అంటది. ఇవన్నీ మాటలు విని మీడాంగ్ అంటే నువ్వు చాలా చేంజ్ అయినావు, ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అయినావు, ఇంక ఇప్పుడు రియల్ మామ్ అనిపించుకుంటున్నావు అని అంటది మీడాంగ్. ఇంకా మీడాంగ్ అంటది ఇది నిజంగా నీకు ఒక బ్లెస్సింగ్, ఇవన్నీ నువ్వు సెటిల్ చేసుకొని వెళ్ళగలుగుతున్నావు నువ్వు వెళ్లే ముందు అని అంటది. హేజోంగ్ యూరిన్ అంటది ఏం మాట్లాడుతున్నావు అని, నువ్వు నిజంగా వెళ్తున్నావు అని అడుగుతుంది. వెళ్ళొద్దు నువ్వు ఇలా అస్సలు చేయొద్దు అని అంటది అనమాట యూరిని. యూరి అడుగుతుంది నువ్వు ఇప్పుడు నా ప్లేస్ లో ఉంటే ఏం చేస్తావని. హేజోన్ లైఫ్ ఇలా నీ వల్ల మిజరబుల్ అవుతుందంట, ఇంకా అప్పటికి నీకు బ్రతకాలని ఉంటదా అని అడుగుతుంది. లేదు కానీ అని చెప్పేసి అని హేజాంగ్ అంటది. హేజాంగ్ అసలు ఏంటి ఇవన్నీ అని అంటది. ఎందుకు అందరు నీతో ఇంత మీన్ గా ఉన్నారు అని అంటది యూరిని. ఇంకా యూరి హేజాంగ్ చేపట్టుకొని నాకు హెల్ప్ చేయవా అని అడుగుతుంది. ప్లీజ్ నేను ఎలా అయినా స్మైల్ చేస్తూ హ్యాపీగా వెళ్ళాలనుకుంటున్నా అని అంటది యూరి. ఆ విషయంలో నాకు నువ్వే హెల్ప్ చేయాలని చెప్తుంది యూరి. ఇంకా మాటలన్నీ విని ఏడ్చేస్తుంది అనమాట. ఇంకా నువ్వు తప్పకుండా వెళ్ళాలా అని అడుగుతుంది యూరిని. యూరి అంటది అవును వెళ్ళాలి అని అంటది. ఇంకా అలా అనేవారికి హేజాంగ్ ఏడుపు ఆపుకోలేక చాలా ఏడ్చేస్తుంటది. ఇంకా యూరి వెళ్ళి కన్సోల్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇంకా హేజాంగ్ అంటది నేను అస్సలు ఆపుకోలేకపోతున్నాను, ఐఎమ్ సో సారీ ఏడ్చేస్తున్నా అని చెప్తుంది. ఇంకా యూరి కూడా హేజాంగ్ ని హగ్ చేసేసుకొని ఏడ్చేస్తుంది. గ్వాన్సాంగ్ ఇంకా వీళ్ళిద్దరు ఏడుస్తుంటే అలానే చూస్తూ ఉండిపోతాడు. గాంగ్వా ఏమో ఇక్కడ యూరి సెనారియం దగ్గరకు వస్తాడనమాట. వచ్చి ఏడ్చేస్తుంటాడు అక్కడ నించొని. ఇది చూసి మీడాంగ్ వచ్చి మాట్లాడుతుంది అనమాట. నీ సిచ్యువేషన్ నేను అర్థం చేసుకోగలుగుతా అని అంటది. అని ఉన్న టైం వేస్ట్ చేసుకోకు, తర్వాత రిగ్రెట్ అవ్వకు అని అనగానే గాంగ్వా అడుగుతాడు అసలు ఎవరు నువ్వు అని. నీకు యూరి తెలుసు కదా అని అడుగుతాడు. అంటే నాకు తెలుసు అని అంటది ఆమె. నీకు ఎంత తెలుసో నాకు కూడా అంతే తెలుసు అని అంటది. యూరి ఎలా అయినా ఇంకా వెళ్ళిపోవాలి అని అంటది. దానికి ఏమైనా దారి ఉందా అని గాంగ్వా ఆమెను అడుగుతాడు. యూరి కనుక ఉంటే మీ పాప ఎప్పటికీ దయ్యాలని చూస్తూ ఉండిపోవాలని అంటది. ఇంకా తన లైఫ్ మొత్తం అది విని గాంగ్వా అంటాడు సియో బదులు నేను చూస్తాను నా లైఫ్ టైం మొత్తం దయ్యాలని అని చెప్తాడు. లేదు అంటే యూరిని ఇక్కడ ఉంచేసేయండి నేను పైకి వెళ్తా అని అంటాడు. మీరు ఏది చెప్తా చేస్తాను ప్లీజ్ అనేసి అని అంటాడు. అలా ఏం కుదరదు అంటది మీడాంగ్.
నువ్వు చేయగలిగింది ఏం లేదని చెప్తుంది. ఇంకా పైకి వాళ్ళని హ్యాపీగా పంపిస్తే నీ రెస్పెక్ట్ అనేది చూపించగలుగుతావు ఆమెకి అని చెప్తుంది. ఇక్కడ మింజాంగ్ తన బ్యాగ్ మొత్తం ప్యాక్ చేసుకొని వాళ్ళ పెళ్లి ఫోటో చూస్తూ అలానే నించునిపోతుంది. హేజాంగ్ చెప్తుంది యూరికి మింజాంగ్ వచ్చి వెళ్ళింది, ఉన్నంతసేపు చాలా ఏడ్చింది అని అనగానే ఇంకేమైనా చెప్పిందా అని అడుగుతుంది హేజాంగ్ ని. ఇంకా ఆమె డివోర్స్ ఇచ్చేస్తుందంట గాంగ్వాక్ అని చెప్తుంది. యూరి ఏంటి అని షాక్ అయిపోతుంది. ఎందుకు ఇస్తుంది నా వల్ల అని అడుగుతుంది యూరి హేజాంగ్ ని. హేజాంగ్ ఏమో ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటది. యూరి ఏమో అసలు ఎందుకు ఇస్తుంది ఇవ్వద్దు అనేసి అని అరుస్తూ ఉంటది. నేను వెళ్ళి తనతో మాట్లాడతానంటది. అనగానే హేజాంగ్ అంటది అది వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నది, నువ్వెందుకు వెళ్తున్నావు అని అంటది. ఇది నన్ ఆఫ్ యూర్ బిజినెస్ అని చెప్తుంది. యూరి అంటది ఇదంతా నా ఫాల్టే, నేనే ఇదంతా ఇలానే సెట్ చేయాలని అంటది. హేజాంగ్ అంటది వాళ్ళ మ్యారేజ్ పైన వర్కౌట్ చేయాలి, లేదు అంటే డివోర్స్ అని ఇచ్చేయాలి వాళ్ళు అని అంటది. యూరి ఏమో అలా ఇలా తీసుకుంటారు, వాళ్ళు అసలు డివోర్స్ తీసుకోవద్దని అంటది. నీకు తెలుసు కదా మింజాంగ్ గాంగ్వాని ఇంకా సియోని ఎంత లవ్ చేస్తుందో, అయినా ఇంకా గాంగ్వాక్ కూడా మింజాంగ్ చాలా అవసరం అని అంటది. మింజాంగ్ ఏమో ఇక్కడ సియోని తీసుకొని స్కూల్కి వస్తుంటది. ఇంకా మింజాంగ్ అనుకుంటది ఇదే సియోని తను లాస్ట్ డే దింపడం స్కూల్లో అనేసి అని అనుకుంటది. సియోని అలానే చూస్తూ సియో అని చెప్పి పిలిచి నువ్వు చాలా ప్రిటీగా ఉన్నావు, చాలా చాలా ప్రిటీగా ఉన్నావు అనేసి అని అంటది. అలా అంటున్నప్పుడు మింజాంగ్ చేయికి దెబ్బ తాకిందని చెప్పేసి అని సియోకి బ్యాండెడ్ తీసి వేస్తుంది అనమాట. వేసిన తర్వాత మింజాంగ్ అడుగుతుంది మా మమ్మీకి బాగాలేదని నీకు అర్థమైందా అని అంటది. అంటే సియో అవును అని చెప్పేసి అని అంటది. ఇంకా అలా అనగానే మింజాంగ్ సియోని పట్టుకొని ఇంక ఏడ్ చేస్తుంది అనమాట. ఇంకా యూరి స్కూల్కి వచ్చేస్తుంది. స్కూల్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ టీచర్ని అడుగుతుంది అనమాట సియో ఎప్పుడు వచ్చింది అని చెప్పి. ఇంకా తను ఎవరు దింపిరు అని అడుగుతుంది. ఆ టీచర్ ఏమో సియో వాళ్ళ మదర్ దింపింది ఇందాకనే అని చెప్తుంది. ఇంకా అలా లోపలికి వెళ్ళి చూసే వరకు సియో అక్కడ వామిట్ చేస్తూ ఉంటది అనమాట. అది విని యూరి తొందర ఉరుకుతుంది అనమాట. లోపలికి వెళ్ళి చూస్తుంది. చూసేవరకు సియో అప్పుడు వామిట్ చేస్తుంటది. ఇంకా సియోని తొందరగా హాస్పిటల్ షిఫ్ట్ చేయాలని చెప్పేసి అనగానే యూరి సియోని ఇట్లా భుజాల పైన ఎక్కించేసుకొని తొందర హాస్పిటల్కి షిఫ్ట్ చేసిస్తారనమాట. ఇంకా యూరి చాలా భయపడుతుంటది అనమాట. సియోని ఇక్కడ అడ్మిట్ చేసిన తర్వాత వచ్చిన డాక్టర్ని ఏమైంది ఏంటి అని అడుగుతుంది. అది ఏం లేదు చిన్న ఫుడ్ ఇన్ఫెక్షన్, తను ఇప్పుడు బాగానే ఉందని చెప్పేసి అని అంటాడు డాక్టర్. ఇంకా యూరి సియోని చూస్తూ అలానే కూర్చుండిపోతుంది. ఇంతలోపు స్కూల్ నుండి మింజాంగ్కి కాల్ వెళ్తుంది అనమాట. యూరిని ఇట్లా అడ్మిట్ చేసిరని చెప్పి. ఇంకా మింజాంగ్ వస్తుంది అనమాట సియోని చూద్దామని చెప్పి. వచ్చి చూసేవారికి యూరి సియో దగ్గర ఉంది. చూసి సియోకి ఇప్పుడు ఎలా ఉంది, తను ఓకేనా అనేసి అని అడుగుతుంది. వాళ్ళ బానే ఉంది అని అనగానే ఇంకా మింజాంగ్ కామ్ గా వెళ్ళిపోతుంటది. ఇంకా వాళ్ళ టీచర్స్ మింజాంగ్ ని పిలిచినా కూడా మింజాంగ్ వెనకకి తిరగకుండా కామ్ గా వచ్చేస్తుంటది. ఇంకా యూరి మింజాంగ్ వెనకాలని వచ్చి మింజాంగ్ ని పిలుస్తుంది. యూరి చెప్తుంది నువ్వు వెళ్ళొద్దు అనేసి అని అంటది అనమాట మింజాంగ్ ని. మరి నేనేం చేయాలి అనేసి అని అంటది మింజాంగ్. నువ్వు ఎలానో తిరిగి వచ్చేసినావు, నువ్వే సియోకి రియల్ మామ్వి, ఇంకా నన్నేం చేయమంటావు ఇక్కడ ఉండి అనేసి అని అంటది మింజాంగ్. యూరి అంటది నేను వెళ్ళిపోవాలి, ఖచ్చితంగా వెళ్ళాలి, ఇంకా సియోకి గాంగ్వాకి నువ్వు కావాలి అనేసి అని అంటది అనమాట. అందుకే ప్లీజ్ నువ్వు వెళ్ళకు అని అంటది అనమాట. యూరి వాళ్ళ మమ్మీ టెంపుల్ లో ఉంటుంది. బయటికి వచ్చి చూసే వరకు గాంగ్వా అక్కడ బయట కనపడతాడు వాళ్ళ మమ్మీకి. వాళ్ళ మమ్మీ అడుగుతుంది నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అనేసి అని అడుగుతుంది గాంగ్వాని. గాంగ్వా ఏమో చిన్న పని ఉంది వచ్చినా అని అంటాడు. వాళ్ళ మమ్మీ అంటది నీకేమైనా యాంగ్షియస్ గా అనిపిస్తుందా అని. గాంగ్వా అంటాడు నాకు భయం అవుతుంది, మళ్ళీ తను డిసపియర్ అయిపోతుందేమో అని అంటాడు. మళ్ళీ యూరి వెళ్ళిపోతే ఎలా అని అంటాడు వాళ్ళ మమ్మీ తోటి. అప్పుడు యూరి వాళ్ళ మమ్మీ గాంగ్వాతో అంటది యూరి వచ్చినప్పటి నుంచి సేమ్ నాకు ఇలానే ఉంది, ఎవ్రీ నైట్ నాకు డ్రీమ్ వస్తుంది మళ్ళీ యూరి వెళ్ళిపోతే అని. నా డ్రీమ్ లో యూరి గుడ్ బై చెప్పి వెళ్ళిపోతున్నట్టు వస్తుంది. మళ్ళీ లేచి చూసే వరకు యూరి నా పక్కనే ఉంటుంది. తనని అలా చూడగానే చాలా రిలీఫ్ గా అనిపిస్తుంది అని అంటది వాళ్ళ మమ్మీ. తను ఇంకా వెళ్ళలేదు, తను ఇంకా నాతోటే ఉంది అని అనుకుంటా అని అంటది. కానీ ఆ డ్రీమ్ నాకు ఎవ్రీ డే వస్తుంది అని చెప్తుంది. అప్పుడు వాళ్ళ మమ్మీ అంటది నాకు ఒక ఆలోచన వచ్చింది, ఇంకా నా కూతురు ఇప్పుడైతే ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు యాక్చువల్ గా నాకు గుడ్ బై చెప్పడానికే వచ్చింది అని అనుకుంటా అని అంటది వాళ్ళ మమ్మీ. అందుకే తన నాకు ఎవ్రీ డే నైట్ డ్రీమ్స్ లో ఇట్లా ఫేర్వెల్ చెప్తుంది అని అంటది. ఆ రియల్ మూమెంట్ కి నన్ను ముందే ప్రిపేర్ చేసి పెడుతుంది. అప్పుడు నేను అనుకున్నాను ఆ రోజు ఎప్పుడైతే ఖచ్చితంగా ఒక స్మైల్ తోటి అయితే గుడ్ బై చెప్తా అని అంటది. గాంగ్వా ఇక్కడ కార్ లో కూర్చొని యూరి అన్న మాటలన్నీ గుర్తు చేసుకుంటా ఉంటాడు. నువ్వు ఇంకా లైఫ్ టైం గిల్టీగా ఫీల్ కావద్దని నేను వచ్చినానంటది. అది ఇంకా హాస్పిటల్ హక్ చేసుకుని సారీ అని చెప్పి ఏడుస్తుంది కదా, అది ఇందులో నీ తప్పు ఏం లేదు అని చెప్పేసి అని చెప్తుంది గాంగ్వాకి. గాంగ్వా ఇంక ఇవన్నీ తలుచుకుని చాలా ఎమోషనల్ అవుతాడు. మింజాంగ్ ఇక్కడ యూరిని అడుగుతుంది మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు అనేసి అని. అప్పుడు యూరి చెప్తుంది నేను చనిపోయిన దగ్గర నుంచి తిరిగి రాలేదు, నేను ఎన్ని డేస్ గోస్ట్ గానే ఉండే, ఒక 49 days కి నన్ను ఇలా పంపించారు, అందుకే గాంగ్వాని నేను నీతో చెప్పొద్దని చెప్పినా అని అంటది. ఎందుకంటే నేను ఎప్పటికైనా ఎలా అయినా వెళ్ళిపోతా కదా అని అంటది. అనగానే మింజాంగ్ ఒక నిమిషం ఆగు అని అంటది. అంటే నువ్వు ఇప్పుడు కొన్ని డేస్ వరకనే వచ్చినావు, అంటే నువ్వు ఇప్పుడు మళ్ళీ చనిపోతావా అని అంటది. ఇది గాంగ్వాకి తెలుసా అని అడుగుతుంది మింజాంగ్. మళ్ళీ తిరిగి వెళ్ళాలి అనే విషయం అని అంటది. యూరి అంటది నీకు గాంగ్వా ఏం చెప్పిండో నాకు తెలీదు, అదైతే అతను అలా ఆ మీనింగ్ లో చెప్పలేదు అని అంటది మింజాంగ్ తోటి. అది అతను నా విషయంలో గిల్టీగా ఫీల్ అవుతున్నాడు అంతే అని చెప్తుంది. ఎందుకంటే అతను నేను చనిపోయినప్పుడు బ్లేమ్ అంతా అతని మీద వేసుకున్నాడు అని మింజాంగ్ కి చెప్తుంది. కానీ నిన్ను మాత్రం అతను చాలా లవ్ చేస్తున్నాడు, అది ఎవరు నోటీస్ చేయకపోవచ్చు,
ఇంకా గాంగ్వా కూడా రియలైజ్ అయినట్లేడు ఆ విషయంలో. కానీ నాకు తెలుసు అని అంటది యూరి. అప్పుడు మింజాంగ్ అడుగుతుంది నువ్వు నన్ను హేట్ చేయట్లేదా అని. యూరి లేదు అని చెప్తుంది. అయితే మింజాంగ్ అడుగుతుంది నువ్వు నన్ను ఎందుకు హేట్ చేయట్లే అని. అప్పుడు మింజాంగ్ అంటే నేను కనుక నీ ప్లేస్ లో ఉంటే నిన్న చాలా హేట్ చేస్తా అని చెప్తుంది యూరికి. అప్పుడు యూరి అంటది నేను గాంగ్వాని చాలా హర్ట్ చేసి వెళ్ళిపోయినాను, నువ్వు మాత్రం అతన్నే పట్టుకొని ఉన్నావు నీ గురించి ఏమాత్రం ఆలోచించుకోకుండా. ఇంకా సియోకి నువ్వు చాలా ఫేవరెట్ పర్సన్వి అని చెప్తుంది మింజియాంగ్కి. అందుకే నేను చాలా రిలీఫ్గా ఉన్నా అనేసి అని అంటది యూరి. నేనైతే ఎవ్రీడే థ్యాంక్ గాడ్ నువ్వే ఇంకా సియో మామ్వి కాబట్టి హ్యాపీగా ఉన్నా అని అంటది. ఇంకా నేను నిన్ను ఎందుకు హెల్ప్ చేస్తా అని అంటది. ఇప్పుడు మింజాంగ్ అంటది ఏదో ఒక దారి ఉండొచ్చు కదా, నువ్వు బ్రతకచ్చు కదా అని అంటది. లేదు అని అంటది యూరి. ఇక్కడ గాంగ్వాకి స్కూల్ నుండి కాల్ వస్తుంది అనమాట. సియో సిక్ అవ్వడం వల్ల ఇట్లా హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాం అని చెప్పేసి. అది విని గాంగ్వా తొందరగా వచ్చేస్తుంటాడు అనమాట ఇక్కడ హాస్పిటల్కి వచ్చే వరకు ఇక్కడ సియో మింజాంగ్ దగ్గర ఉంటది. అది చూసి ఇంక ఇద్దరు కలిసి బయటికి వెళ్ళి మాట్లాడదామని చెప్పేసి అని ఇద్దరు కలిసి బయటికి వస్తారు. బయటికి వచ్చిన తర్వాత గాంగ్వా మింజాంగ్ చెప్తాడు చాలా థ్యాంక్స్ అనేసి అని అంటాడు. ఇప్పుడు మింజాంగ్ అంటది నువ్వు ఇన్నిసార్లు ఎక్కువ ఏ వర్డ్ నాకు చెప్పినావు తెలుసా అని అడుగుతుంది. ఏంటి అంటే మన ఇద్దరం కలిసి ఉన్నంతసేపు ఐఎమ్ సారీ, థ్యాంక్ యూ, ఇట్స్ ఆల్ రైట్. సియోకి హెయిర్ కోమ్ చేసినప్పుడు థ్యాంక్ యూ అని చెప్పినావు, సియోని పడుకోబెట్టినప్పుడు థ్యాంక్స్ అని చెప్పినావు నాకు. ఇంకా మమ్మీకి న్యాచురల్ థింగ్ అంటూ ఏముంటదని అడుగుతుంది మింజాంగ్. కానీ నువ్వు మాత్రం ప్రతి విషయంలో నన్ను థ్యాంక్ చేస్తూనే వచ్చినావు. నేనేదో స్ట్రేంజర్ లాగా నేను ఇంకా డివోర్స్ ఫైల్ చేద్దామని ప్లాన్ చేసినాను, ఎందుకంటే నువ్వు మరీ మంచోడు అయిపోయినావు, ఇంకా నువ్వు మరీ టూ కన్సిడరేట్ గా ఉన్నావు అనగానే గాంగ్వా అంటాడు నేను మళ్ళీ లైఫ్ టైం రిగ్రెట్స్ ఉండొద్దని అనుకున్నా అంటాడు. నేను మంచిగా ఉండాల్సింది, తను ఏది చెప్తే అది చేయాల్సింది అప్పుడు అని అంటాడు. మళ్ళీ అలాంటి రిగ్రెట్స్ ఉండొద్దు అని అనుకున్నా అంటాడు గాంగ్వా మింజాంగ్ తోటి. యూరితో ఎలా అయితే ఉన్నానో అలా ఉండొద్దు అని అనుకున్నా నీతోటి అని అంటాడు. అనగానే అప్పుడు మింజాంగ్ అంటే నువ్వు ఇప్పుడు ఓపెన్ అప్ అయినావు అని అంటది. దీని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నామా అని అంటది. ఇంత వర్స్ట్ టైం ఫేస్ చేసినాక ఇప్పుడు డిస్కస్ చేసుకుంటే అని అంటది మింజాంగ్ ఇంకా ముందుకు వెళ్తూ అప్పుడు గాంగ్వాకి చెప్తుంది యూరికి మంచి సెండ్ ఆఫ్ ఇయ్యి అని చెప్తుంది అనమాట. ఎలా అయినా ట్రై చేసి తనకి మంచి సెండ్ ఆఫ్ ఇచ్చేసి అని చెప్తుంది అనమాట. మళ్ళీ రిగ్రెట్స్ ఉండొద్దు అని చెప్తుంది. దాని తర్వాత మన డివోర్స్ గురించి మాట్లాడదామని చెప్తుంది మింజాంగ్ గాంగ్వా తోటి. యూరియం అక్కడ ఇంట్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటది అనమాట, మా మమ్మీ నా కోసం ఇంత ప్రే చేసిందా అని. ఇంకా మీడంగ్ అన్న మాటలు గుర్తు చేసుకుంటది, రోజు నీ గురించి వచ్చి ప్రే చేస్తుంటే నీ సోల్ హ్యాపీగా ఉండాలనుకున్నా గానీ నువ్వు మళ్ళీ రావాలని చెప్పి ఇంత అనుకుందని నేను అనుకోలే అని అంటది. ఇంకా యూరి వెంటనే వెళ్ళి వాళ్ళ మమ్మీ ఇట్లా బట్టలు ఫోల్డ్ చేస్తుంటే వెళ్ళి వాళ్ళ మమ్మీ కాళ్ళ మీద పడుకుంటది. వాళ్ళ మమ్మీ ఏమో ఏంటి ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. యూరి అంటది నేను నిన్ను దగ్గర నుంచి చూడాలనుకుంటున్నా అని అంటది. వాళ్ళ మమ్మీ అంటే నువ్వేమైనా చిన్న పాపవా అని అడుగుతుంది. అని అంటే అవును నేను నీ పాపని అని అంటది అనమాట యూరి వాళ్ళ మమ్మీ తోటి. నా లాండ్రీ అంతా అయిపోయిన తర్వాత నేను నీకు ఒకటి ఇచ్చేది ఉంది అని చెప్తుంది అనమాట వాళ్ళ మమ్మీ. అదేంటా అని చూసే వరకు యూరి కోసం వాళ్ళ మమ్మీ ఇట్లా సీవీడ్ సూప్ చేసి పెడతది అనమాట. నీకు ఇష్టం కదా తిను అంటది వాళ్ళ మమ్మీ. ఇది వైల్డ్ సీవీడ్ చాలా సాఫ్ట్ గా ఉంది, నీకు చాలా నచ్చుతుంది తిను అని చెప్తుంది. యూరి అంటే మమ్మీ నువ్వు కూడా నాతో తినాలి అని చెప్తుంది. వాళ్ళ మమ్మీ నేను తినాలా, సరే నీతో నేను కూడా తింటా అనేసి అని వెళ్ళి తీసుకొని వచ్చి కూర్చుంటది అనమాట. యూరి అంటే చాలా టేస్టీగా ఉంది మమ్మీ, బాగా కుక్ చేసినా అని అంటది. ఇంకా యూరి వాళ్ళ మమ్మీ ఇద్దరు బెడ్రూమ్ లోకి వచ్చి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఫుడ్ చాలా నచ్చిందా నీకు అని అంటది. అంటే చాలా నచ్చింది అని అంటది యూరి. వాళ్ళ మమ్మీ అంటది నువ్వు డెలివరీ అయినప్పుడు నీకు పెడదామని చెప్పేసి నేను అంత సీవీడ్ తీసుకొని వచ్చిన, కానీ అది మొత్తం షింక్ లో నిండిపోతానని అయితే నేను అనుకోలే అని అంటది వాళ్ళ మమ్మీ యూరి తోటి. కానీ అట్ లాస్ట్ ఫైనలీ నువ్వైతే ఇప్పుడు అది టేస్ట్ చేసినావు అని అంటది వాళ్ళ మమ్మీ. అనగానే యూరి అంటది చాలా టేస్టీగా ఉంది అని అంటది. ఇంకా వాళ్ళ మమ్మీ యూరిని అడుగుతుంది నేను నిన్ను ఒక మాట అడగనా అని. అప్పుడు వాళ్ళ మమ్మీ అంటది ఈ హోల్ 5 years నువ్వు నాతోటే ఉన్నావా అని అడుగుతుంది. నిజం చెప్పు నువ్వు నాతోటే ఉన్నావు కదా అనేసి అని అంటది. ఓ అయితే ఉన్నావా అనేసి అని అంటది వాళ్ళ మమ్మీ. నువ్వు వచ్చిన కొత్తలో సియో స్టఫ్ పక్కకు పెడితే నువ్వు సియోని మిస్ అయినవని అనుకున్నా నేను, కానీ అది నా కోసమే నువ్వు దాచిపెట్టినావు కదా అనేసి అంటది వాళ్ళ మమ్మీ యూరిని. ఐ థింక్ ఈ హోల్ 5 years నువ్వు నాతోటే ఉన్నావు కదా అని అంటది ఇంకా వాళ్ళ మమ్మీ. మళ్ళీ నాకు కనీసం తెలియలేదు అని అంటది వాళ్ళ మమ్మీ. వాళ్ళ మమ్మీ సారీ నేను చాలా సఫర్ అయినా అని చెప్తుంది. నువ్వు అది చూసి చాలా బాధపడి ఉంటావు కదా అని అంటది వాళ్ళ మమ్మీ యూరిని. ఇంకా యూరి కూడా చాలా ఎమోషనల్ అవుతుంది, వాళ్ళ మమ్మీ కూడా చాలా ఎమోషనల్ అవుతుంది. ఇంకిద్దరు ఒకరినొకరు చూసుకొని చాలా ఏడ్చేస్తారనమాట. ఇంకా వాళ్ళ మమ్మీ యూరి చనిపోయిన తర్వాత సియో కోసం అని కొన్న స్టఫ్ ఉంటుంది కదా, బేబీ షూస్ మిటన్స్ అవన్నీ చూసి వాళ్ళ మమ్మీ పట్టుకొని చాలా ఏడుస్తుండే. యూరి అది గోస్ట్ లాగా ఉండే చూసి కూడా యూరి చాలా ఎమోషనల్ అయ్యేది. ఇంకా యూరి రూమ్ లోకి వచ్చి ఊరికి వాళ్ళ మమ్మీ కూర్చొని ఏడుస్తుంది. ఇంకా యూరి కూడా గోస్ట్ లాగా వచ్చి వాళ్ళ మమ్మీ పక్కన కూర్చొని ఏడ్చేది చాలా. ఇంకా వాళ్ళ మమ్మీ సినారియంకి వెళ్ళినప్పుడల్లా అక్కడ వాష్రూమ్ కి వచ్చి ఏడ్చేస్తుండే బాగా. సో ఇవన్నీ గుర్తు చేసుకొని ఇప్పుడు చాలా ఎమోషనల్ అవుతుంది ఇంకా వాళ్ళ మమ్మీ కూడా. యూరి కూడా అసలు మా మమ్మీ చాలా సఫర్ అయింది అని అనుకుంటది. యూరి ఏమో ఇట్స్ ఓకే మామ్ పట్టించుకోకు అని అంటది. యూరి వాళ్ళ మమ్మీని అడుగుతుంది నువ్వు నన్ను చాలా మిస్ అయినవా అని. వాళ్ళ మమ్మీ చాలా మిస్ అయినా అని చెప్తుంది.
అట్లీస్ట్ నేను నిన్ను ఒక్కసారైనా చూడాలనుకున్నా మళ్ళీ అని చెప్తుంది. నేను ఎప్పటి నుంచో నీకు ఒక విషయం చెప్పాలనుకున్నా, అది ఏంటి అంటే ఐఎమ్ సారీ అని చెప్తుంది వాళ్ళ మమ్మీ యూరికి. నువ్వెందుకు సారీ చెప్తున్నావు అంటది యూరి వాళ్ళ మమ్మీని. నువ్వు అట్లీస్ట్ నీ ఫింగర్ కి చిన్న దెబ్బ దాకినా కూడా నువ్వు ఏడ్చేసేదానివి. నీకు యాక్సిడెంట్ అయినప్పుడు అంతటి పెద్దదానివి ఒక్కదాన్ని ఫేస్ చేసినావు కదా, నువ్వు చాలా భయపడి ఉంటావు ఆ టైంలో, అది నేను ఎప్పుడు మర్చిపోలేను అని అంటది వాళ్ళ మమ్మీ. సారీ, ఆ టైంలో నేను నీతో ఉండలేకపోయినా అని చెప్పేసి అని అంటది వాళ్ళ మమ్మీ యూరి తోటి. యూరి ఏమో నేను అసలు భయపడలే మమ్మీ, నువ్వు ఇప్పుడు దాని గురించి ఆలోచించక భయపడుకోని అంటది. ఇంకా లాస్ట్ వరకు నేను చాలా స్ట్రాంగ్ గా ఉండే అప్పుడు అని చెప్తుంది. ఇంకా ఆ టైంలో సియో నాకు తోడుగా ఉండే అని చెప్తుంది. అందుకే చాలా స్ట్రాంగ్ గా ఉన్నా అని చెప్తుంది వాళ్ళ మమ్మీ తోటి యూరి. అందుకే నేను అసలే భయపడలే అని చెప్పేసి అని ఇంక ఇద్దరు ఒకరినొకరు హగ్ చేసుకొని చాలా ఏడ్చేస్తారు. ఇక్కడ దయ్యాలు మాట్లాడుకుంటా ఉంటారు, మళ్ళీ వీళ్ళ కొడుకు వచ్చినట్టుండు అనేసి అని. ఇంట్లో కొంచెం కష్టాలు రాగానే ఇక్కడికి వచ్చి ఏడ్చేస్తాడు అనేసి అని అనుకుంటారు. ఆయన ఎంత ఏజ్ వచ్చినా కూడా ఇంకా మమ్మీ కావాలని చెప్పేసి అని ఏడుస్తూనే ఉన్నాడు రోజు వచ్చి అని అంటారు. అంత ఏజ్ వచ్చిన తర్వాత ఆయన ఎవరు ఉంటారు, వాళ్ళ మమ్మీ తప్పించి అతనికి తోడు అనేసి అని అనుకుంటారు. అప్పుడు ఆ ముస్లాం అంటది, నువ్వెలా మీ మమ్మీని అయితే మిస్ అవుతావో అతను అలానే మిస్ అవుతాడు, నేను కూడా అలానే మిస్ అవుతున్నా అని చెప్తుంది. ఇంక ఇక్కడ యూరి గాంగ్వా ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుంటా ఉంటారు. గాంగ్వా అడుగుతాడు ఇంకేం దారి లేదా అని చెప్పి యూరిని. యూరి లేదు అని చెప్తుంది. యూరిని అడుగుతాడు నీకు నిజంగా వెళ్ళిపోవాలని ఉందా అని అంటాడు. అంటే యూరి అవును అనేసి అంటది. ఇదంతా నాకు అట్లీస్ట్ ముందు తెలిసినా కొంచెం సియోన్ నీ దగ్గర కొంచెం ఎక్కువ రోజులన్నా ఉంచేవాడిని అని అంటాడు. నేను ఒక ఫూల్ లాగా యాక్ట్ చేసిన అంటాడు గాంగ్వా. యూరి అంటే నేను ఒక గోస్ట్ ని, ఈ చిన్న చిన్న థింగ్సే నాకు చాలా ప్రిషియస్ అని చెప్తుంది. నేను సియోన్ ని టచ్ చేసినాను, నువ్వు బాధలో ఉన్నప్పుడు అట్లీస్ట్ నేను నిన్ను హగ్ చేసుకున్నాను, ఇదంతా నాకు చాలా పెద్ద గిఫ్ట్ అని చెప్తుంది యూరి. గాంగ్వా అంటాడు నేను మళ్ళీ ఎలా నేను పంపాలి అని అంటాడు. అని ఇంకేడుస్తూ ఉంటాడు అనమాట. యూరి అంటది ఐఎమ్ సో సారీ, 5 years నుంచి ఇప్పటి వరకు ఐఎమ్ రియల్లీ సారీ వెళ్ళిపోతున్నందుకు అని చెప్తుంది. గాంగ్వా అంటాడు అన్నిటికీ నేను సారీ అని చెప్తాడు. అంటే యూరి అంటది నువ్వెందుకు సారీ అని అడుగుతుంది. నువ్వు నా కోసం అన్ని ఇచ్చినావు అని అంటది యూరి. నన్ను అంతగా లవ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తుంది యూరి. నాకు ఇది చాలు ఈ లైఫ్ కి అని చెప్తుంది యూరి గాంగ్వా తోటి. గాంగ్వా ఇంటికి వచ్చేవరకు సియో పడుకొని ఉంటది అనమాట. ఇంకా సియోని అలా చూస్తూ గాంగ్వా చాలా ఎమోషనల్ అయిపోతాడు అక్కడ. గాంగ్వా చెప్తాడు సియో పడుకున్నాక ప్రెటీ ఆంటీ ఉంది కదా, తను ఎవరో కాదు నీ మమ్మీ అని చెప్తాడు అనమాట సియోకి. నీకు ఎవరైతే బర్త్ ఇచ్చిరో ఆమెనే అని చెప్తాడు. నీ మామ్ నిన్ను చాలా లవ్ చేస్తుంది తెలుసా అని చెప్తాడు అనమాట సియోకి. గాంగ్వా సియోని అడుగుతాడు నీ లైఫ్ లో ఒకసారి నన్ను ఫర్గివ్ చేస్తావా అని అంటాడు. యూరి ఇంకా తనున్న డేస్ లో ఏమేం చేయాలా అని చెప్పేసి అని నోట్ చేసుకుంటా ఉంటది. థింగ్స్ ఐ వాంట్ టు డూ అని రాసుకుంటది. రాసుకొని ఫస్ట్ పాయింట్ వచ్చి నా ఫ్రెండ్స్ తో నేను నా ప్రామిస్ నిలబెట్టుకోవాలని అంటది. ఇక్కడ గోస్ట్లు అందరినీ తీసుకొచ్చి రెస్టారెంట్ లో కూర్చోబెట్టి ఫుడ్ తినిపిస్తుంది అనమాట. ఆమంటది నువ్వు నాకు ప్రామిస్ చేసినావు ఒకటి ఇట్లా ఫేవర్ చేస్తా అని, ఇంతవరకు మళ్ళీ కనిపించలే అని అంటది. యూరి ఏమో నేను బిజీగా ఉన్నా అని చెప్తుంది. ఇంకొక ఆమెను అడుగుతుంది నీకు కావాల్సిన పోర్క్ బెల్లి కదా ఇదే అని అంటే ఏంటి ఇంత సింపుల్ గా ఉందా అని ఏమంటది అనమాట. ఇంకా యూరి ఇక్కడ ఉన్న దయ్యాలందరితో మాట్లాడేది చూసి అక్కడ ఆమె అడుగుతుంది అనమాట మీరు ఓకేనా అని చెప్పి. యూరి ఏమో ఆమె ఓకే అని అంటది. ఇంకా యూరి వీళ్ళందరికి ఒక కార్డ్స్ లాంటివి ఇస్తుంది అనమాట. ఇచ్చిన తర్వాతనే వీళ్ళు ఫుడ్ తినగలుగుతారు. అది తీసుకొని ఇంకా తింటా ఉంటారు అనమాట. ఫుడ్ చాలా బాగుందని చెప్పి ఎంజాయ్ చేస్తుంటారు. యూరి అంటది ఇదే కదా మీరు అడిగిన ఫేవర్ ఇంతే కదా అని అంటే అవును ఇదే చాలు మాకు అనేసి అని అంటారు వాళ్ళు. మా ఫ్యామిలీస్ కి ఇంకా వద్దు తెలియడము, మేము ఇంక ఇలానే గోస్ట్ లో ఉన్నామంటే వాళ్ళు ఇంకా చాలా బాధపడతారు అనేసి అని అంటారు. ఇంకా అందరం పైన కలుస్తాం అనేసి అని అనుకుంటారు అనమాట. ఇంకా యూరి సెకండ్ పాయింట్ వచ్చేసి ఫేవర్స్ అన్ని రిటర్న్ చేయాలి అని రాసుకుంటది అనమాట. ఇంకా ఇతన్ని తీసుకొని వచ్చి ఇతను నా ఫ్యామిలీ ఫ్రెండ్ అనేసి అని అంటది అనమాట యూరి. ఇతను హోమ్ ఫుడ్ తినే చాలా రోజులు అవుతుందని చెప్తుంది. అది విని అతను నీకు మా ఫ్యామిలీ తెలుసా అని చెప్తాడు. నీకు తెలియదు కానీ నాకు తెలుసు అని అంటది అనమాట యూరి అతనితోటి. యూరి వాళ్ళ మమ్మీ చెప్తుంది నీ ఇల్లు అనుకొని నేను నచ్చింది తినేసేయి ఇదే అని చెప్తుంది. ఇంకా యూరి థర్డ్ పాయింట్ వచ్చేసి అందరు మామీస్ లాగా తను కూడా లైఫ్ ని ఎంజాయ్ చేయాలి అని. ఇంకా యూరిని తీసుకొని కెఫేస్ కి తీసుకొచ్చి తనకు నచ్చిన ఫుడ్ ఫ్రూట్స్ అన్ని తినిపిస్తా ఉంటది అనమాట. ఇంకా ఫోర్త్ పాయింట్ వచ్చేసి తన ఫ్యామిలీకి గుడ్ బై చెప్పడం. నలుగురు కలిసి మంచిగా పార్క్ కి వెళ్తారనమాట పిక్నిక్ లాగా. సియోని తీసుకొని ఆ డే మొత్తం మంచిగా హ్యాపీగా స్పెండ్ చేస్తారు. సియోని ఆ రోజు వాళ్ళ ఇంట్లోనే పడుకోబెట్టడం, అందరు కలిసి ఒకే దగ్గర పడుకోవడం, చాలా హ్యాపీగా ఉంటారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి యూరి దగ్గరున్న వాళ్ళందరికీ గుడ్ బై చెప్పడము. సియోకి, హేజున్ కి, గాంగ్వా కి, హేజాన్ కి. గాంగ్వా గ్వాన్సాంగ్ ఒక కార్ లో ఉంటే హేజాంగ్, యూరి, హేజున్, సియో ఇంకో కార్ లో ఉంటారు. యూరి పిల్లల్ని అడుగుతుంది మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా అని అంటే మనం క్యాంపింగ్ కి వెళ్తున్నాం అనేసి అని అంటారు అనమాట పిల్లలు. గ్వాన్సాంగ్ అంటాడు ఏదో ఒక పాట పెడదాం అని అంటే గాంగ్వా అంటాడు ఏమొద్దు కామ్ గా వెళ్దాం అని అంటాడు. అలా కార్ పక్కన నుండి వెళ్ళని అని గ్వాన్సాంగ్ అంటే లేదు వాళ్ళే ముందు వెళ్ళని అని అంటాడు గాంగ్వా. గ్వాన్సాంగ్ ఏమో లేదు వెళ్ళని అనేసి అని అంటాడు. అనే వరకు ఇంకా తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత గ్లాస్ దించాను అంటాడు. అలా దించినాక యూరిన్ పిలిచి యూరి నాకు కార్ లో చాలా బోర్ కొడుతుంది అనేసి అని అంటాడు. నేను ఆ కార్ లోకి వస్తా
అని అంటాడు. అలాగే హేజాంగ్ అంటది ఫస్ట్ ఆ డోర్ క్లోజ్ చేసి నువ్వు ఆయనతో మాట్లాడకని అంటది. అలా అని ఇంకా యూరి వాళ్ళ కార్ ముందుకు వెళ్ళిపోతుంది అనమాట. గ్వాన్సాంగ్ అంటాడు నేను సార్ చాలా మీట్ తెచ్చిన అని చెప్తాడు. వీళ్ళు ఇంక ఇక్కడ క్యాంపింగ్ దగ్గరకు వచ్చేస్తారు. గాంగ్వా ఏమో ఇక్కడ సియోని ఆడిపిస్తా ఉంటాడు అనమాట. గ్వాన్సాంగ్ కూడా అక్కడే హేజోన్ ఆడిపిస్తా ఉంటాడు. ఇంకా హేజాంగ్ యూరి ఇక్కడ కూర్చొని ఉంటారు. ఇంకా హేజాంగ్ ఒక లెటర్ యూరికి ఇస్తుంది. ఏంటిది అని అంటే నీకోసం మింజాంగ్ ఇచ్చింది అని చెప్తుంది. ఇంకా తను నన్ను ఒక ఫేవర్ కూడా అడిగింది అని చెప్తుంది హేజాంగ్. ఏం ఫేవర్ అని అడుగుతుంది. నిన్ను చాలా హ్యాపీగా పంపించమని చెప్పింది అని అంటది మింజాంగ్. అట్లీస్ట్ తను అలా అయినా తన గిల్ట్ లేకుండా ఉంటా అనేసి అన్నది అంటది. అప్పుడు యూరి అంటది మింజాంగ్ చాలా మంచిది, ఇంకా గాంగ్వాకి డివోర్స్ ఇస్తుందా అని అడుగుతుంది అనమాట యూరి. హేజాన్ ఏమో నాకు తెలీదు అని చెప్తది. అప్పుడు హేజాంగ్ అంటది ఇది నీ తప్పు కానే కాదు అనేసి అని అంటది. అప్పుడు హేజాంగ్ అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏం సరిగా లేదు అని చెప్తది. వాళ్ళిద్దరు ఒకరినొకరు చాలా పిటిఫుల్ గా ఫీల్ అయ్యి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. అదే ఇప్పుడు వాళ్ళిద్దరికి దూరం పెంచింది అని చెప్తది. అప్పుడు హేజాంగ్ యూరిన్ అంటది నీకు ఇప్పటికే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకా అన్ని విడిచిపెట్టి మంచిగా స్మైల్ చేయని చెప్తుంది అనమాట. యూరిని నవ్విస్తా ఉంటది అనమాట. యూరి ఇంకా పక్కకు వచ్చి కూర్చొని లెటర్ చదువుతా ఉంటది అనమాట. అందులో పికప్ హెల్పర్ యూరి సియో మామ్ నాకు అంత కరేజ్ లేదు నిన్ను డైరెక్ట్ గా చూడడానికి, అందుకే లెటర్ పంపిస్తున్నా అని చెప్తది. నాకు కోపంగా ఉంది ఆ ఒక్క విషయంలోనే కాదు, నువ్వు గాంగ్వా అబద్ధం ఆడినందుకు ఇంకా సాడ్ గా కూడా ఫీల్ అవుతున్నా, ఎందుకంటే ఒక మంచి ఫ్రెండ్ వెళ్ళిపోతున్నందుకు. అండ్ నేను నీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి నాతో ఫ్రెండ్షిప్ చేసినందుకు. ఇంకా నెక్స్ట్ టైం అనే మాట మన ఇద్దరికి లేదు. ఇంకా నేను చాలా గ్లాడ్ గా ఫీల్ అవుతున్నా అట్లీస్ట్ నిన్ను కలిసినందుకు, నీతో కొంచెం టైం స్పెండ్ చేసినందుకు మై ఫ్రెండ్ అని చెప్పేసి అని రాస్తుంది అనమాట ఆ లెటర్ లో. సియో గురించి ఎక్కువ వరీ అవ్వకు, నేను తనని చాలా జాగ్రత్తగా చూసుకుంటా విత్ ఆల్ మై హార్ట్ అని రాస్తుంది అనమాట. అందులో గంగో వెనకాల నుంచి చూస్తాడు. చూసే వరకు అక్కడ యూరి ఒక్కతే కూర్చొని ఉంటది. యూరి చాలా ఫీల్ అవుతుంది కావచ్చు అని అనుకుంటాడు, కానీ వెళ్లకుండా అలానే దూరం నుంచి చూస్తా ఉంటాడు. ఇంకా తర్వాత అందరు కలిసి ఇక్కడ క్యాంప్ ఫైర్ వేసుకొని కూర్చుంటారు. గ్వాన్సాంగ్ ఏమో గిటార్ ప్లే చేస్తూ సాంగ్స్ పాడుతూ ఉంటే ఇంకా అందరు కలిసి చాలా ఎంజాయ్ చేస్తుంటారు ఇక్కడ. ఇంకా అందరు కలిసి హమ్ చేస్తూ చాలా ఎంజాయ్ చేస్తారు అనమాట. క్యాంపింగ్ అంతా అయిపోయిన తర్వాత గంగ్వా యూరి వచ్చి ఇక్కడ కూర్చుంటారు అనమాట. గంగ్వా యూరిని అడుగుతాడు ఏం థింక్ చేస్తున్నావు అని. యూరి ఏమో ఇదంతా చాలా బాగుంది అని అంటది. అనగానే గంగ్వా అడుగుతాడు చాలా హ్యాపీగా ఉన్నావు అంటే చాలా హ్యాపీగా ఉన్నా అంటది. అదే నేను గోస్ట్ గా ఉన్నప్పుడు మీకు ఎవరికి కనపడకుండా వెళ్ళిపోవాల్సి వచ్చేది, అదే ఇప్పుడు మీ అందరితో కొంచెం టైం స్పెండ్ చేసి చాలా హ్యాపీగా చాలా మెమరీస్ పెట్టుకొని మీ అందరికి గుడ్ బై చెప్పి వెళ్లే టైం వచ్చింది అని చెప్తాది అనమాట యూరి. ఏం రిగ్రెట్స్ లేవా నీకు అని గంగ్వా యూరిని అడుగుతాడు. రిగ్రెట్సా, నేను బ్రతుకున్నంత సేపు దేని గురించి ఎక్కువ అనుకునేదాన్ని తెలుసా, మా మమ్మీ నా వెనకాల ఉండడం వల్ల ఏది భయం లేకుండా చేసేసేదాన్ని. అదే సియోకి నేను కూడా అలానే మామ్ గా ఉందాం అనుకున్నా, తనకి ఏ చిన్న ఇష్యూ ఉన్నా నాతో చెప్పుకునేలాగా ఉందాం అనుకున్నా, అది ఒక్కటే నేను షేమ్ఫుల్ గా ఫీల్ అవుతా ఎందుకంటే నేను తనతో ఉండట్లే కాబట్టి అని అంటది. నా రోల్ నీకు అప్పచెప్తున్నాను, అదే ఇప్పుడు తనకి అవసరం ఉన్నా నీతో షేర్ చేసుకునేలాగా అని అంటది అనమాట యూరి గాంగ్వాని. గాంగ్వా సరే అని అంటాడు. యూరి గాంగ్వాని అడుగుతుంది నేను చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కువ దేన్ని మిస్ అయినావు అడుగుతుంది. నేను నీతోటి ఏజ్ లో పెద్దవాళ్ళలాగా కావాలనుకున్నాను, ఇంకా ప్రతిరోజు మనం ఆర్గ్యూ చేసుకునే వాళ్ళం, కానీ అయినా సరే ఎప్పుడు నాకు నీతోటే ఉండాలనిపించేది. ఇంకా నీతో ఉండి సియోని కాలేజ్ కి పంపించాలని ఉంటుండే, తనకి పెళ్లి చేయాలని ఉండే, వాళ్ళ పిల్లల్ని కూడా మన ఇద్దరం కలిసి చూడాలి అని ఉండే నాకు అని అంటాడు. ఇంకా మన ఇద్దరు ముసలోళ్ళు అయిపోయిన తర్వాత నువ్వు నా చేయి పట్టుకొని థ్యాంక్స్ చెప్పి ఇంకా వీడి గ్రేట్ జాబ్ అనేసి అని అనుకుందాం అని అనుకున్నా అంటాడు గాంగ్వా. అలా డ్రీమ్ చేసుకునేవాడిని అని అంటాడు. అదే నా లైఫ్ లో పెద్ద రిగ్రెట్ అని చెప్తాడు అనమాట గాంగ్వా. యూరి అంటే నేను కూడా అలానే లైఫ్ లీడ్ చేద్దాం అని అనుకున్నా అంటది, కానీ నువ్వు మాత్రం సియో నన్ను నా దగ్గర విడిచిపెట్టి వెళ్ళిపోయాను, తనే నాకు చాలా పెద్ద గిఫ్ట్ అని చెప్తాడు. నువ్వు నీ లైఫ్ అంతా హ్యాపీగా ఇంకా బ్రతకాలి అని చెప్తుంది అనమాట యూరి గాంగ్వాని సియో కోసం. అలానే ఉంటా అని అంటాడు గాంగ్వా. ఇంకా నేను ఎప్పుడు గుర్తొచ్చినా నువ్వు నన్ను తలుచుకుని అయితే ఏడవద్దు అని చెప్తుంది అనమాట గాంగ్వాకి యూరి. సరే అని అంటాడు గాంగ్వా. ఇంకా నేను నిన్ను గుర్తు చేసుకున్నప్పుడల్లా మన ఇద్దరం కలిసి ఉన్న హ్యాపీ మెమరీస్ నేను గుర్తు చేసుకుంటా అని చెప్తాడు గాంగ్వా యూరికి. ఇంకా నెక్స్ట్ డే యూరి వాళ్ళ మమ్మీ వచ్చి ఇక్కడ బయట ఫ్లవర్స్ చూస్తా నించుంటది అనమాట. అలానే ఇక్కడ సియో తోటి యూరి మాట్లాడుతూ ఉంటది. మై ప్రిటీ సియో నువ్వు ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండాలి, ఎప్పుడు ఇలానే స్మైల్ చేస్తూ ఉండాలి, మళ్ళీ నెక్స్ట్ లైఫ్ లో నువ్వే నాకు బేబీగా రావాలి, ఇదే మామీ అని చెప్పి నువ్వు వచ్చేయాలి అని చెప్తాను అనమాట సియోకి. సరేనా అంటే సియో కూడా సరే అని అంటది. యూరి సియోని హగ్ చేసుకొని చాలా ఏడ్చేస్తుంది అనమాట. ఏడుస్తుంటే సియో అంటది బాయ్ మామీ అని చెప్తుంది అనమాట. ఇంకా సియో కూడా యూరిని ట్యాప్ చేస్తూ కన్సోల్ చేస్తూ ఉంటది అనమాట. ఇంకా యూరిన్ పంపించడానికి అని చెప్పేసి మీడాంగ్ వస్తుంది. మీడాంగ్ నాకు యూరి చాలా థ్యాంక్స్ అని చెప్తుంది. అలాగే మీడాంగ్ అంటే నువ్వు నాకు ఇప్పుడు సారీ చెప్పి నన్ను నేర్పిద్దాం అని అనుకుంటున్నావా అంటది. అందరికి గుడ్ బై చెప్పొచ్చినావా అని అడుగుతుంది అనమాట మీడాంగ్ యూరిని. ఇది నీకు ఒక బ్లెస్సింగ్, అసలు ఎవరికి ఇలాంటి ఛాన్స్ రాదు కదా అందరికి గుడ్ బై చెప్పి వెళ్ళడం, చనిపోయే ముందు నీకు వచ్చింది అని అంటది అనమాట. అప్పుడు యూరి అంటది నువ్వే అన్నావు కదా ఇది నాకు ఒక పెద్ద పనిష్మెంట్ అని,
అని అంటది. అనగానే మీడాంగ్ అంటే నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతున్నావు, ఇప్పుడు మన ఇద్దరం ఫైట్ చేసుకోవద్దు ఇంకా అని అంటది. అనుకున్నాక మీడాంగ్ ఒక మిర్రర్ ఇచ్చి ఇందులో చూసి గుడ్ బై చెప్పుకో నీకు నువ్వు అని అంటది. అనగానే యూరి మిర్రర్లో చూసుకుంటది. ఇది ఇంకా నీ పర్ఫెక్ట్ బాడీ కాదు, నువ్వు ఇంకా గుడ్ బై చెప్పేసేయాలి దీనికి అని అంటది అనమాట మీడాంగ్ యూరిని. ఇంకా యూరి కూడా మిర్రర్ లో చూసుకొని గుడ్ బై అని చెప్పి ఇంకా మెల్లగా నడుస్తూ ఉంటది ముందుకి. అది చూసి మీడాంగ్ కూడా చాలా ఎమోషనల్ అవుతుంది. ఇంకా యూరి అలానే ముందుకు వెళ్ళిపోతుంది. ఇంక ఇక్కడ సియో కూడా ఇంకా పెద్దదైపోతుంది. ఇక్కడ ఒక ఆమె పార్క్ లో కూర్చొని బుక్ ఓపెన్ చేసి చూసే వరకు వాళ్ళ ముగ్గురు కలిసి దిగిన ఫోటో ఉంటది అనమాట. అది ఎవరో కాదు, యూరి గాంగ్వా సియో అనమాట. దాని మీద రాసి ఉంటది, నువ్వు నన్ను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటావని, నేను నీతో ఉండేదాన్ని అని అంటది. అలా చూస్తూ ఉన్నప్పుడే సడన్ గా గాంగ్వా ఇంకా మింజాంగ్ కలిసి వస్తారనమాట. వచ్చింది చూసి తొందరగా సియో అది లోపల పెట్టేసి ఇంకా వాళ్ళు పిలుస్తారని చెప్పేసి ఇంకా వాళ్ళతో పాటు వెళ్ళిపోతుంది. సియో వాళ్ళ డాడీని అడుగుతుంది, ఈరోజు నీకేం ఆపరేషన్స్ లేవా అనేసి అని. వాళ్ళ డాడీ ఏమో ఏమీ లేవు అని అంటే, నువ్వు అసలు ఓవర్ని ఎప్పుడు విడిచిపెట్టడవు, ఈరోజు ఏంటి ఇక్కడికి వచ్చావు అని అంటది. ఇంకెంతటితో 16th ఎపిసోడ్ అయిపోయింది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.